ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ర్యాపిడో వాడుతున్నాడు. వాని ఇంటికి 83,000 రెంట్ వస్తుంది. అయినా కానీ ర్యాపిడో, ఓలా, ఊబర్ సాఫ్ట్వేర్ వాళ్ళు చేయకూడదు కదా. ఓన్ ప్లేట్ వానికి లక్షల జీతాలు వస్తున్నాయి. ఎందుకు చేయాలి అతను? సాఫ్ట్వేర్ నా కొడుకులు ఒక్కొక్కడు అవుటర్ రింగ్ రోడ్ల కా నుంచి సిటీలకు డ్రాప్ వేసుకొని వస్తారు. మీ అందరికి ఎవరికి తెలియదు. నేను ఒక లారీ డ్రైవర్ గా చెప్తున్నా, ఏ ఎగ్జిట్ దగ్గర అయినా సరే నువ్వు ర్యాపిడో విత్ ఇన్ 5 minutes లో ర్యాపిడో వస్తుంది. ఎక్కడ డ్రాప్ కుక్కడతలు చేసుకుంటే వాడు వచ్చి ఇంటికి అడిచి వెళ్ళిపోతాడు. సాఫ్ట్వేర్ వేసుకోవాలి కూడా అట్లే ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ర్యాపిడో వాడుతున్నాడు. 100% గ్యారెంటీ స్టాప్ మార్చని చెప్తున్నా, మీకు అందరికి చెప్తున్నా. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ట్యాక్స్ ప్లేట్, ఎర్టిగా, బెలూన్ ట్యాక్స్ ప్లేట్ల వాళ్ళు కూడా ఎంప్లాయీలు కూడా ర్యాపిడో, ఓలా, ఊబర్ చేస్తున్నారు. లక్షల జీతాలు వచ్చింది దాకా ఇది కూడా దోసుకొని పోతున్నారు. రీసెంట్ గా ఒక న్యూస్ వచ్చింది, మీరు చూసినట్టే లేదు. వాని ఇంటికి 83,000 రెంట్ వస్తుంది. అయినా కానీ ర్యాపిడో, ఓలా, ఊబర్ తోలుతున్నాడు. రీసెంట్ గా న్యూస్ వచ్చింది 2-3 days బ్యాక్. అంటే మీలాంటి వాళ్ళ మీద కొట్టున్నారు వాళ్ళు. 100% గ్యారంటీ ఇది. అంటే ఎట్లా కంట్రోల్ చేయాలి? అది వైట్ ప్లేట్ ఉండకుండా ఎల్లో ప్లేట్ వాళ్ళు ట్యాక్సీ కట్టి నడుపుకోవాలి. ఈ వైట్ ప్లేట్ వాళ్ళు ట్యాక్సీ కట్టారు. ఎల్లో ప్లేట్ కి ట్యాక్సీ కట్టాలి. కారు లారీతో 20 టైర్ 100 టైర్ లారీ కానుంచి కూడా 3 months ఒకసారి క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటుంది. బైక్ అయితే ఎల్లో ప్లేట్ కి లైఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 wheels వెహికల్ 4 చక్రాల కార్లకి లైఫ్ ట్యాక్స్ చేసిరు. అంత ముందుకు క్వార్టర్ ట్యాక్స్లు ఉండే 3,500 ట్యాక్సీలు పెరిగినాయి. డీజిల్ రేట్, పెట్రోల్ రేట్ పెరిగింది. ఈ ర్యాపిడో, ఓలా, ఊబర్ వాడిచ్చే 10 రూపాయలకి 20 రూపాయలకి ఏం మిగలట్లేదు. అందువల్ల మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. ఈ సిటీలో ఉన్న ఓన్ ప్లేట్ వాళ్ళకి ముఖ్య గమనిక, వీళ్ళంతా తీసేయాలి. ఇవి ఓన్లీ ట్యాక్స్ ప్లేట్. ట్యాక్స్ ప్లేట్ ఎందుకు కొనుక్కుంటారు? ట్యాక్స్ ప్లేట్ ఎందుకు కొనుక్కుంటారు? బ్రతకనీకే. వాడు ఏదన్నా అదర్ స్టేట్ పోవాలంటే దానికి బార్డర్స్ ట్యాక్సీ ఉంటుంది, టోల్ గేట్స్ ఉంటాయి. అవన్నీ మా మీదనే భారం పడతాయి. కొంతమంది పార్ట్ టైం జాబ్, బట్ వాళ్ళకి పార్ట్ టైం జాబ్ లో కూడా ఈ వైట్ ప్లేట్స్ అనేవి తీసేయాలి. మెయిన్ మనలో ఎల్లో ప్లేట్ రావాలి. కర్ణాటకలో ర్యాపిడో తీసేసారు, అందరికి తెలిసే ఉంటది. సాఫ్ట్వేర్ వాళ్ళు చేయకూడదు కదా. ఓన్ ప్లేట్ వానికి లక్షల జీతాలు వస్తున్నాయి. ఎందుకు చేయాలి అతను? వాని వల్ల ఈ ట్యాక్స్ ప్లేట్ ఉన్న వాళ్ళంతా ఏం కావాలి? ట్యాక్స్ ప్లేట్ వాడు ఎందుకు కొనుక్కుంటాడు? 3 మెతుకులు అన్నం తినడానికి బతకనికే వస్తాడు. మా కడుపు మీద కొడుతున్నారు.